నా పేరు జల్లు ఓబులరాజు. నేను మాలమానాడు జిల్లా అధ్యక్షునిగా అనంతపురం జిల్లాకి ఉన్నాను. గత సంవత్సరం నుంచి మేము ఇక్కడ కొట్టాలు ఉప్పరపల్లి 215 సర్వే నెంబర్లో మేము కొట్టాలేసి పేద ప్రజలకి జీవనోపాధి కలిగించి వాళ్ళకి సొంత మిల్లు కావాలని చెప్పేసి సంకల్పంతో మేము ఇక్కడ కొట్టాలేసాం. వేసిన తర్వాత ఓన్లీ మాదిగా అనుకోకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మొత్తం అన్ని కులాలు కలుపుకొని మేము కొట్టాలేసాం. వేసిన తర్వాత మాతో పాటు మా రాష్ట్ర ఉపాధ్యక్షుడైన రామ్మూర్తి అన్నగారు మా దగ్గరికి రప్పించుకోవడం జరిగింది. తర్వాత తెచ్చుకొని మా దగ్గర పెట్టుకొని, అన్న మందు తాగొద్దన్న, ఆరోగ్యం చెడిపోతుంది, నువ్వు బాగుండాలా, మాకంటే పెద్ద దిక్కు కదా, నువ్వు ఇట్లుండడం కరెక్ట్ కాదనంటే పిల్లలు వేసుకొని పోయి వెనకలు పోయి తాకుంటుండి ఆ మందు తాగొచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడు ఆయన, ఓబులరాజు, ఇట్లనే ఉంటే మనం బాగుపడలేం కదా, ఓ 10 లక్షల దాకా వసూలు చేయాలప్ప, 10 లక్షలు వసూలు చేసి ఇస్తేనే మనకు కూడా బాగుంటుంది, నీ దగ్గర నేను ఉన్నదానికి నాకు ఒక సార్థం ఉంటుంది, ఇట్లయితే కష్టమవుతుందండి. అన్న పేద ప్రజలు ఉన్నారు, నువ్వు తాగి ఇట్లా వచ్చి 10 లక్షలు వసూలు చేయి, అది వసూలు చేయి, నాకు ఇవ్వు అని చెప్పి అన్నాడు. ఎంతవరకు కరెక్టు అని నేను దండిస్తే సరేలే అని చెప్పి దాన్ని మనసులో పెట్టుకొని అతడు మేమేదో గంగమ్మకు ఒక ఆట కొట్టుకుందామని చెప్పేసి నేను సీనా అనుకుంటే, లేదు అందరితో ప్రజలతో మాట్లాడి ఆటలు కొడతాం, జాతర చేద్దామని చెప్పి ఆయన మైండ్ సెట్కు బాగా ఆలోచన చేసి మాతో ఉత్సాహం చూపించి 8 ఆటల వరకు ఆ ప్రజలతోనే తెప్పించిన తర్వాత 8 ఆటలు కొట్టి జాతర చేద్దామని చెప్పేసి మాట్లాడుకొని జాతరకు రెడీ అయ్యి జాతరకు ఆటలు కొట్టుకొని వచ్చిన తర్వాత మధ్యాహ్నానికి అన్నం అవుతుండే టయానికి పోయినారు. బామర్ది మామ ఆయన అంతా కలిసి బ్యాచ్ అంతా తాగి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఫ్యామిలీలు వచ్చినారు, బాగానే ఉంది, హ్యాపీ. 700 మంది దాకా కలిసినారు, తింటున్నారు అని చెప్పేసి మేము అనుకుంటుంటే క్యారీలు తీసుకుపోయి వాళ్ళ బంధువులకు ఒకరు పంచుకొని చేసుకుంటా ఉంటే మా కాలనీ ప్రజలు ఒక్కరు కూడా ముక్క తినలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు తినకపోగా, పద్ధతి కాదన్నా, నువ్వు ఒకసారి చైర్ వేసుకొని రాజులా కూర్చోవాలి, ఇట్లా తాగిపోయి నువ్వు క్యారీ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నేను దండిస్తే, నేను దండించిన దానికి రెడ్డప్ప దగ్గర పోయి రెడ్డప్ప నువ్వేనా ఉసిగలిపి నీ ఎంత చూస్తాను, నీ కథ చూస్తానన్నావు. సరే చూస్తానన్న తర్వాత, అన్న ఎందుకు మాట్లాడతావున్నా, అన్న అనడంలో ఏం తప్పు ఉందని చెప్పేసి ఆ పిల్లోడు గదురుకోవడం వల్ల పక్కకు పోయి మళ్ళీ వచ్చి అలిగిపోయిన తర్వాత తను నా మీద ఇంకా స్టార్ట్ చేశాడు. వెళ్ళిపోయినాడు. అదే పోవడమే అన్నట్టు కాలనీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత టౌన్లోకి పోయిన తర్వాత ఇంక నా మీద స్టార్ట్ చేశాడు. ఎట్లా అంటే డబ్బులు వసూలు చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన తరపున వచ్చిన వాళ్ళు దాదాపు ఒక 6 మంది ఉన్నారు. 6 మంది లేరు, అజయ్, శ్రీలత, శకుంతల, నారాయణ స్వామి, ఇంకో పిల్లడు సాయి అనే పిల్లడు. ఆ పిల్లలు ఆయన తరపున వచ్చిన వాళ్ళు. సరే నువ్వు చెప్పేసి వాళ్ళు గుడిసెలు ఇచ్చాము. గుడిసెలు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఉన్నారు, బాగానే హ్యాపీగా ఉంది. వాళ్ళు ఎవ్వరు కూడా మనకు 1 రూపాయి కాయిన్ ఇచ్చింది లేదు, డబ్బులు ఇచ్చింది లేదు. ఒక్కరు ఎవరంటే నారాయణ సమాన మాత్రమే డబ్బులు ఫస్ట్ కోర్టు కట్టాలంటే 3,000 రూపాయలు ఏమో ఆయన వేసాడు. ఆ తర్వాత అజయ్ వాళ్ళు డబ్బులు వేసినారు, కానీ అజయ్ వాళ్ళు డబ్బులు వేసింది ఇతనికి 6 నెలలు మేము పెట్టుకున్న దానికి 6 నెలలకి రోజు 1 క్వార్టర్ మందు, చికెన్ కబాబు, 2 పెద్ద గోల్డ్ సిగరెట్లు ప్యాకు. ఆ తర్వాత ఇంటికి పోయేటప్పుడు 500 రూపాయలు రోజు ఇవ్వాలి. నేను పెద్దోడు, నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కదా, నాకు ఏదైనా మేలు జరుగుతుంది, ఇక్కడ ఉంటే ఏదన్నా ఈ కీడు కలుక్కోకుండా ఎవరన్నా ఏదైనా ఇబ్బంది పెట్టరని చెప్పేసి ఆ హోదాన్ని అతనికి ఇచ్చి మేము ఇక్కడ పెట్టుకుంటే రోజు 1 క్వార్టర్ ఇవ్వాలి, సిగరెట్ ప్యాక్ ఇవ్వాలి, ప్లస్ మళ్ళీ 500 రూపాయలు సాయంకాలం రాత్రి 9 కానీ 10 కానీ ఖచ్చితంగా ఫోన్పే కొట్టాలి, క్యాష్ అన్ని ఇవ్వాలి. సరేలే అవన్నీ అన్నీ చేసిన తర్వాత కృతజ్ఞత లేకోకుండా మా పిల్లలు కూడా నాకు తెలియకుండా సీనా అయితేనేమి, రెడ్డి అయితేనేమి, రాకేష్ అయితేనేమి ఎవరైనాగా తీసుకొని పోయి మా అన్న పెద్దోడు కదా అని చెప్పి క్వార్టర్ ఇంకోటి తెచ్చి పెట్టి తిని బాగా అతడు మా మీద ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తాను. అన్న నా గురించి నువ్వేమన్నావు, రౌడీ షీటర్ ఓపెన్ చేయాలా, సబ్ జైలుకి ఎత్తాలా అని అన్నావు, బాగానే ఉంది. అన్న నువ్వేం చేస్తుంటావు నా ఇంతకుముందు, నువ్వు ఆర్టీసీ డ్రైవర్గా పోయి ఆ డిపోలో డిఓని కొట్టినావు, ఆ నుంచి నీ పతనం స్టార్ట్ అయింది. అటు నుంచి ఆ డ్యూటీ ఇచ్చిపెట్టి వచ్చి రామ్నగర్లో వచ్చి రౌడీజం చేసుకుంటా ఉంటూ రామ్నగర్ ఇచ్చిపెట్టేసి నువ్వు మళ్ళీ చెన్నంపల్లి దగ్గర పోయి ఇల్లు కట్టుకున్నావు. ఎట్లా వచ్చిందన్నా 2 కూతురు నువ్వు ఎట్లా చదివించినావన్నా? నేను 40,000 రూపాయలు బుల్లెట్ నాది, నేను నా చేతిలో ఉంగరాలే ఏమి లేవు, మా అమ్మాయి పనికి పోతుంది, మా నాన్న వ్యాపారం పోతాడు, నా భార్య షాపు పోతుంది, నేను వచ్చి ఇక్కడ ఆటో తోలుకుంటా బతికినానన్న ఇన్నాళ్ళు. నేనేం దొంగగా ఏం బతకలేదు. మేము ఇంట్లో 5 మంది ఉంటే 5 మంది కూడా పని చేస్తాం. నా తమ్ముడు కారుకు పోతాడు, మేమందరం పని చేసే వాళ్ళమే, రోజుకి 500 రూపాయలు సంపాదించుకునే వాళ్ళమే. నీ మాదిరి ప్రజల మీద పడి బతకలేదన్నా. నేను 18 సెంట్లు తలంలో ఇల్లు కట్టావు, ఎట్లా వచ్చిందన్నా? నీకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, నీ పిల్లల్ని ఎట్లా చదివించావు?
నువ్వు ఎలా కట్టినావన్నా 18 సెంట్లు తలం ఇల్లు కట్టుకున్నావు. ఇప్పుడు కూడా నువ్వు చెప్పుల షాప్ ఎట్లా వచ్చిందన్నా? ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకున్నావా? లోన్ కట్టావా చెప్పు? లేదు. చెప్పుల షాప్ ఎత్తేసుకున్నావు, హ్యాపీగా నువ్వు పోయి ఆడ ఇల్లు కట్టుకున్నావు, చేసుకుంటావు, ప్రజల మీద పడి మంది మీద పడి బతుకుతున్నావు. నువ్వు ఎక్కడ పంచాయతీకి పోయినా కూడా 10,000 20,000 రూపాయలు తీసుకుంటావు. నువ్వు తీసుకొని నువ్వు మా జోలో పెట్టుకొని ఏమి తెలుసుకున్నట్టు దింకొని పోతావు. నువ్వు ఇక్కడ వచ్చిన 5 మంది 6 మందికి కనీసం అంటే 15,000 10,000 రూపాయల దాకా వసూలు చేసినావు నువ్వు. నారాయణ స్వామి అయితేనేమి, శకుంతలతో అయితేనేమి, ఇంకో ఆమె శ్రీలతతో అయితేనేమి, ఇంకో సాయి అనే పిల్లలతో, ఎవరితో అయినా మీ అల్లులతో కూడా డబ్బులు వసూలు చేసినవి ఉన్నాయి నా దగ్గర. ఆయనకి 2 పిల్లలే, నాకు 2 పిల్లలే. ఆయన తినలేదు, ఆయన డబ్బులు వసూలు చేసుకోలేదంటే నేను ఎంత దూరం పోవడానికి, ఎంత దూరం కాదు, నేను ఏ శిక్షకైనా అనిపించడానికి ఓకే. ఆయన రెడీనా అని చెప్తున్నా. నేను ఛాలెంజ్ ఇస్తున్నా. నేను డబ్బులు ఇక్కడ 40,000 వీళ్ళతో వసూలు చేసింటే ఈ 100 మంది నా ఆయనకి ఎట్లా నిలబడతారు? జర్నలిస్ట్ కు వెంకటన్నకైతేనేమి, సాయిరామ్ అన్నకైతేనేమి 4 సెంట్లు స్థలం ఇచ్చినాము అని నా మీద వాళ్ళకి అనవసరంగా నిందలేస్తున్నాడు. జర్నలిస్ట్ అన్న తర్వాత అన్న రిపోర్టర్ రానన్నా అంటే ప్రతి ఒక్కరూ వచ్చి న్యూస్ తీసుకుంటారు. అంత మాత్రాన్ని వాళ్ళ మీద నిందేయడం ఎంతవరకు కరెక్ట్? అదే చెప్తాను. వీళ్ళ మీద నింద వేయడం ఎంతవరకు కరెక్ట్? నా మీద రోజు 3 రోజులు అవుతుంది ఏబిఎన్ న్యూస్ వాళ్ళు ప్రతిరోజు నా మీద న్యూస్ వేస్తున్నారు. వాళ్ళని నేను ఏ రోజు కూడా మీరు కరెక్ట్ గా నేను ఏం చేస్తున్నాను అది కనుక్కొని నా గురించి వేయండి పేపర్కి అని చెప్పేసి నేను పేపర్ వాళ్ళు అనలేదు. లేదా మీరు డబ్బులు ఎంత తీసుకున్నారని వాళ్ళు అనలేదు. ఎందుకంటే వాళ్ళ హక్కు, వాళ్ళ స్వేచ్ఛ. వీళ్ళ హక్కు, వీళ్ళ స్వేచ్ఛ. వీళ్ళని మీరు ఊరిని అనవసరంగా 4 సెంట్లు తలం తీసుకున్నారు. వాళ్ళని అనంతపురం నుంచి బహిష్కరించాలా, వాళ్ళు మీడియా నుంచి వైదొలిగించాలా అన్న నువ్వు ఎంతవరకు కరెక్ట్? ఎవరు అయ్యా నువ్వు వాళ్ళని అనేకి? ఎవరు బతకడానికైనా ఎవరు ఉండడానికైనా స్వేచ్ఛ ఇచ్చినాడు అంబేద్కర్ గారు. తప్పుడు లోన్లు తీసుకొని ఇటువంటి తప్పుడు నా కొడుకులు జర్నలిస్టులు అంటుంటే మీరేమంటారు? జర్నలిస్టుని కాలనీలో ఇంతమందిగా మీరు ప్రజలు ఇట్లాంటి నా కొడుకుల్ని చెప్పు తీసుకొని అనంతపూర్ టౌన్ దాటే వరకు, రాష్ట్రం దాటే వరకు కొట్టాలి. ఇట్లా నా కొడుకుల్ని ప్రజల మీద పడి తినుకుంటే ఈ నా కొడుకులు మాలాంటి నీతి నిజాయితీగా బతుకుతున్న ప్రజల కోసం బతికి ప్రాణం ఇచ్చేదానికి మేము రెడీగా ఉంటే ఇట్లాంటి నా కొడుకులు బురద జల్లుతున్న దొంగ నా కొడుకులు చెప్పు తీసుకొని పల్లా కొట్టాలా, కొట్టి రాష్ట్రం దాటి ఇట్లా నా కొడుకుల్ని. బెంగళూరు నుంచి పోలీసులు వచ్చినారు, ఇట్లా 1 టౌన్ లో ఏదో ఎంక్వైరీ చేస్తున్నారు అనేది విషయం తెలిసింది మాకు. అది మాకు ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. అయితే ఆయన చేసినచ్చు కూడా ఫ్రాడ్. బెంగళూరు నుంచి పోలీసులు వచ్చినారంటే అంత ఊరికనే రారు. ఆయన ఫ్రాడ్ చేసే ఉంటాడు, ఇది జరిగే ఉంటది, అది నిజమైన ఉంటది. నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకునేది కిషోర్ అన్న, చలపతి ప్రజలు అంతే తప్ప ఇతడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నుకునేందో ఇంకోటి చేసింది లేదు. నాకే నేను కష్టపడి దాదాపు 500 మందితో కలిపి దాదాపు 1.5 లక్షల వరకు డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను జిల్లా అధ్యక్షునిగా అయినా. లేదా ఒక 10 మందిని 20 మందిని వేసుకొని నేను ఒక రూమ్ లో కూర్చొని జిల్లా అధ్యక్షుని కాలేదు. నేను దాదాపు 400 మంది 100 మంది దాకా 50 మంది దాకా రూమ్లలో కనీసం 450 మంది దాకా జనాన్ని పిలుచుకొని నేను పోయి ఆఫీసు కాడ ఉపాధ్యాయ భవన్లో నేను ఆఫీసు బుక్ చేసుకొని నేను అంబేద్కర్ విగ్రహం కాడ నుంచి ఉపాధ్యాయ భవన్ దాకా నేను జనాన్ని తీసుకొని పోయింటే ఆ రోజు కనీసం అంటే మా సోదరులైన ఎంఆర్బిఎస్లు కూడా నన్ను చూసి ఆ దొమ్మలుగా అద్దుకొని నువ్వు ఒక్కనే అనంతపురం జిల్లాలో మాలమానాడికి ఇంత 500 మందిని కలిపిండేదని సంతోషపడ్డారు. కేపీ నారసామన్న అయితేనేమి, చిన్న పెద్దన్న అయితేనేమి, మా సోదరులు నా ఫ్రెండ్స్ అంతా నా వాళ్ళు నాకు అంత బాగా నన్ను చెప్పి థ్యాంక్స్ తమ్ముడు బాగా కలిపినాం మీ వాళ్ళని, ఇట్లనే ఉండాలని చెప్పినారు. ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు ప్రతి ఒక్కరి ఇక్కడ ఒక కులం అనుకోకుండా ఇక్కడ ఉంటే వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతామంటున్నారు. సరే మా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాను, తప్పులేదు. మీ వాళ్ళకి నారాయణ స్వామి అయితేనేమి, శ్రీలత అయితేనేమి, నరసింహులు అయితేనేమి వాళ్ళు కూడా బీసీ కులానికి చెందిన వాళ్ళే. వాళ్ళ మీద కూడా నేను రేపు రిజిస్టర్ చేపిస్తా కేసు, ఎస్సీ ఎస్టీ కేసు నేను ఖచ్చితంగా పెడతా వాళ్ళ మీద. మా వాళ్ళ మీద పెట్టినప్పుడు నేను వాళ్ళ మీద పెట్టాలి కదా, తప్పదు కదా. అయినా కూడా ఇక్కడ ఉన్నది సబ్బొండు జాతి బతికేటప్పుడు ఎస్సీ ఏంటి, ఎస్టీ ఏంటి, బీసీ ఏంటి, ఓసీ ఏంటి, మేమంతా సమానంగా ఒక కుటుంబంలాగా ఉన్నాం. నువ్వు ఈ రోజు ఏలెత్తి చూపుతున్నావు మేము వాళ్ళకి అమ్మ, వీళ్ళు మాదిగా, వీళ్ళు మాల, వీళ్ళు రెడ్డి అని. మేము అట్లా ఎప్పుడు మా కాలనీలో లేము. మేము సమానంగా ఉన్నాం, సమానత్వంతోనే బతుకుతున్నాం. మా జోలికి ఎవరు వచ్చినా కూడా మేమందరం కలిసిపోతున్నాం, మాట్లాడుతున్నాం, చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఇది తప్పు ముమ్మాటికి. మేము జిల్లాలో ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరితో కలిసి ఉండాలి, కలిసి ట్రావెల్ చేయాలి, కలిసి ఉండాలని మేము మనస్ఫూర్తిగా అందరికీ. రామ్మూర్తి అనేవాడు సిఎస్ ఉన్నా గానీ
ఇసుమ గాని ఎవరన్నా గాని ఆ లంజా కొడుకు గాని రామ్మూర్తి లంజా కొడుకు మా ఇంట్లో కూర్చొని ముందు తెచ్చుకొని తాగి సీనా ముందు తేకోకుంటే నేను ఈ పొద్దు ఇంటికి పోను, నాకు ముందు కావాలా, పోయిసైనా తీసుకురా అని తీసుకొని వచ్చి మా ఇంట్లో కూర్చొని తిని తాగి ఈ పొద్దు నువ్వు లంజా కొడుకు నువ్వు ఎంత మాత్రం కరెక్ట్ రా నువ్వు మాట్లాడే మాటలు. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే రా ఈడికి, దమ్ము ధైర్యం ఉంటే రా లంజా కొడుకు నువ్వు వచ్చి కాలనీలో మాట్లాడు. చెప్పేది కాదు, ఒకరు మాటలు వినేది కాదు. నువ్వు వచ్చి అన్నయ్యకి ఢీగొట్టు, మాకు ఢీగొట్టు. అది మొగంతనం, బొజ్జతనం కాడుగా ఆడేది బొజ్జ నా కొడుక. రారా నువ్వు. ఏ రోజు కూడా ఎటువంటి ఇబ్బంది మేము పెట్టలేదు. అసలు నీకు ఏమి కావాలంటే నీ కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టినందుకు ఈ పొద్దు మాకు గుణపాఠం చెప్తున్నావు. నువ్వు ఆడల మాదిరి కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు అక్కడ పోయి అర్జీలు ఇప్పడము, వీళ్ళతో పోయి అర్జీలు ఇప్పడము, ఇది కరెక్ట్ నీకు రామూర్తన్నా? నువ్వు పెద్దోడైనా కొద్దిగా బుద్ధి జ్ఞానం ఏముంది చెప్పేసారు రామూర్తన్నా? నువ్వు బీజేపీలో పని చేస్తాను అంటున్నావే, రోంతన్నా విశ్వాసం ఉంది నీకు? మళ్ళా ఏమంటావు దాన్ని, మాలమహాల్లో ఉన్నాయంటారు. ఇక్కడ ఇచ్చినదంతా మాదిగ వాళ్ళకి, మాల వాళ్ళకి, ఎరికులకి, సుగాలకి అటువంటి జాతికి మనం ఇచ్చినది. ఎవరికి రొడ్లకి లేదు, కమ్మలకి లేదు, ఎటువంటి ఏరే కులాలకి ఎవరికి లేదు. కానీ నీకు రోంత కూడా విశ్వాసం లేదన్నా? ఈ పొద్దు నన్ను ఏమంటుందా, ఎంత లెక్కించిందని నాకు రమ్మను, కొట్టాలలోకి వచ్చి తేల్చుకోము. దమ్మ ధైర్యం ఉంటే కొట్టాలలోకి వచ్చి మనం ఏందో ఎస్పీ దగ్గర పిలుచుకొస్తాము, డిఎస్పీ పిలుచుకొస్తాము, ఎవరినైనా పిలుచుకొచ్చుకోమను. ఇక్కడ నిరూపించమని వాళ్ళని ఎంత డబ్బులు ఇచ్చినారు, ఎవరైనా ఎంత డబ్బులు ఇచ్చినా నిరూపించను. ఊరికే ₹1,00,000 ఇచ్చినామంటారా? ఏ రోజు ₹1,00,000 ఇస్తే నిరూపించండి. లేదు ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ఈడో ఉంది లేదా? లేకపోతే ఏమున్నా సరే మీరు ఈడో ఏమున్నా తీసుకొచ్చి మా కొట్టాలకి రాని. మీకు దమ్మ ధైర్యం ఉంటే ఎక్కడో మాట్లాడుకుంటా ఎవడో మీడియా ఇచ్చుకుంటా కాదు, మేము డైరెక్ట్ కొట్టాలని ఉన్నాము. మేము ఎక్కడ దొంగ పోలేమేమో, దుడ్డు తీసుకునే వాళ్ళమంటే ఈ పొద్దు మేము బయట ఉండే వాళ్ళమే. మేము దుడ్డు తీసుకోలేదు కాబట్టి పేద ప్రజలకి మేము అన్యాయం చేయలేదు. ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇచ్చాము. వాళ్ళు మాట్లాడి మీడియాలో మాట్లాడిన ఆయన ఎవరు శకుంతల కానీ, లక్ష్మీదేవి కానీ, ఆయన పేరు ఏం పేరు శ్రీలత కానీ, శ్రీలత కొంపట్లే ఉంది, మేము ఎవరో ముట్టుకోలేదు దాన్ని. లక్ష్మీదేవి కొంపట్లే ఉంది, శకుంతల కొంపట్లే ఉంది, అందరు కొంపట్లే ఉన్నాయి. ఏ రోజైనా మేము పొమ్మని చెప్పలేదు. వాళ్ళంతకాలం పోయి ఈ పొద్దు అమ్మే బురదలు తల్లుతారా? మేము అట్లా బురదలు తెలుసుకునేది కాదు. మేము పేదలకి అండగా నిలబడేవాళ్ళమే. మీడియా కట్ట బయటకు పోయి పోలీసులను ఆచరించి, కలెక్టర్ ఆచరించాలి కాదు. మేము ఖచ్చితంగా మేము నిజాతిగా ఉన్నాము, నిజాతిగానే పోరాడుతున్నాము. మీ మాదిరి ఆడలు వేసుకొని 3-4 ఆడలు వేసుకొని, అదే రామూర్తన్న 3-4 ఆడలు వేసుకొని ఆ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరుగుతాను. రామూర్తన్న బుద్ధి తెచ్చుకో. రామూర్తన్న ఇప్పుడు కూడా చెప్తాను చూడే, నేను నీకు ఎంత మంచి కోరినా అంత మంచి కోరినా. వైన్ షాప్ తాగి 50 ఎత్తులు తిరిగిన రామూర్తన్న నేను నేడైనా కూడా నీకోసము బాగా గుర్తుపెట్టుకో. రామూర్తన్న అదే రామూర్తన్న అని చెప్తాను. నేను తిట్లా నిన్ను బాగా గుర్తుపెట్టుకో. రామూర్తన్న అని చెప్తానా? కానీ మా పేదల కోసం మీరు అన్యాయం చేస్తున్నారు. ఆ అన్యాయాన్ని మానుకోండి, కట్టడించుకోండి. బాగా చెప్తాను చూసుకో. నువ్వు ఎవరికి ఎదవడం, నువ్వు ఏ తప్పు చేయలేదు. తప్పు చేసిండి కాలనీలో ఉన్నాం. రామూర్తన్న మా సవాల్గా చెప్తాను చూడ, నీ బావమర్దిగా సవాల్గా చెప్తానా? నీ బావమర్ది కూడా చెప్తాను. నీ బావమర్దికి, నరేంద్ర గారికి, అందరికీ, మీరు ఎంతమంది అందరికీ సవాల్గా చెప్తున్నా. మీరు దమ్మ ధైర్యం ఉంటే కాలనీలోకి వచ్చి సవాల్ చేయండి, మేము నిరూపిస్తాం. లేదా మీరు మీ చేతి కాకుండా మీరు వచ్చారు మధ్యలోనండి. ఏం రామూర్తన్న నువ్వు పెద్దలేవు, బీజేపీ అంటావు, జై శ్రీరామ్ అంటావు. రామూర్తన్న నువ్వు బుద్ధులేవా? జై శ్రీరామ్ అంటే నువ్వు పేద పేదకి మేము అన్నం చేస్తావు. నువ్వు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటా. నువ్వు ఇప్పుడు అన్నం చేయలేదా? నువ్వు నిజాయితీరా చెప్పు. జర్నలిస్టులకు మీరు ఇల్లు ఇచ్చారంటే 4 కాలనీలు అన్న, జర్నలిస్టులకి మేము ఇల్లు ఇచ్చి నిరూపిస్తే ఈ కాలనీ వదిలేసి మీకు అప్పు చెప్పొస్తాం. కాలనీ జర్నలిస్టులు ఎవరికే సరే మేము ఇల్లు ఇచ్చింటే ఈ కాలనీ వదిలేసి మేము వెళ్ళిపోతాం, వాళ్ళకే వదిలేసి వెళ్ళిపోతాం. లేదు వాళ్ళు ఏం చేయాల? 2 పేర్లు చెప్తూ వెంకట్ సాయిరామ్ అని, వాళ్ళిద్దరికి 4 ఇల్లు. వెంకట్ సాయిరామ్ కి అసలు మా కాలనీకి అడుగులు పెట్టిన వాళ్ళు, మా కాలనీలోకి వాళ్ళు ఇంతవరకు మా కాలనీ కూడా చూసింది లేదు. నిన్న చూసారు వాళ్ళు. డబ్బులు ఏమన్నా ఇచ్చారా? ఎవ్వరు ఒక్క రూపాయి ఎవరితో మేము తీసుకోలేదు, ఎవరితో లంచం తీసుకోలేదు. మేము వాళ్ళ కొట్టాలు కూడా ఎక్కడ పోలేదు. అన్నట్టు ఇప్పుడు సీఐ కాదు, డిఎస్పీ కాదు, మేము ఎక్కడికైనా పోతాం, మేము నిరూపించుకుంటాం. వాళ్ళ చేత వాళ్ళు నిరూపించినాయి, మా చేత మేము నిరూపించుకున్నాం. రా కాలనీ దగ్గర దమ్ముంది కదా, కాలనీలోనే మాట్లాడుకుందాం. అట్రాసిటీ కాదు, రౌడీ షీట్ బుక్ చేసుకోమా. నిరూపిస్తే మేమే రౌడీ షీట్ కేసు బుక్ చేసుకుంటాం. నిరూపించకపోతే నువ్వు నీ మీద రౌడీ షీట్ బుక్ చేయాలి. నువ్వు జిల్లా బహిష్కరణ కావాలి. నువ్వు ఆడోళ్ళకి మహిళలకు నిజంగా మెసేజ్ చేసినాడా? కొల్లకు చేసినాడు. కొల్లకు చేసి మీ మా ముందు ఇప్పుడు ఆయమ్మ ఏమి లక్ష్మీదేవి ఏం పేరు ఏం శ్రీలత ఆయమ్మ, మేము పోయి వాళ్ళ బిడ్డ వాళ్ళ కాలనీ
ఇట్లా నువ్వు మీకు బాగాలేదు మీ కాల్ రారు మిత్తం చూడండి అని చెప్పినామంట. కాదన్నా ఇండ్లు ఇచ్చాం మనం, పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చాం. మీరు ఇంట్లో ఉన్నాడమ్మా, అధికారులు ఎవరు వచ్చి ఎంఆర్ఓ వచ్చి చూస్తే ఎవరు లేకపోతే ఏమంటారమ్మని చెప్పి మాట్లాడి తప్ప దాంట్లో తప్పు ఉందా? తప్పు లేకపోయినా నువ్వు బయటకు పోయి ఈ పొద్దు మా మీద ప్రసారాలు చేస్తావా? ఏ రోజు నీతో మాట్లాడినాం చెప్పు, మేము ఏ రోజు నీతో మాట్లాడిన చరిత్ర లేదది. బీజేపీలో ఉండి తప్పుడు కూతలు కూస్తే బీజేపీలో ఉండి నువ్వు తప్పుడు గుద్దులు పూసుకుంటూ జై శ్రీరామ్ అంటావే, నీకు బుద్ధే జ్ఞానం ఏముందా? రామూర్తన్నా నీకు చెప్పనా? చెప్పు, ఎట్లా బుద్ధిగా నీకు ఏమన్నా చెప్పు. పెద్దోడేవే నువ్వు, ఎవరన్నా ఇంటెలిజెంట్ ఎవరికి ఇచ్చినా మనం మేము తరాలు నువ్వు చూపివా, నువ్వు నిరూపించకపోతే నువ్వు తప్పుడే. బీజేపీలో పని చేయకూడదు నిజంటే నిజం చెప్తాను. రిపోర్టులు డబ్బులు ఇచ్చారని చెప్తావా? ఎక్కడ చెప్తావన్నా? వాళ్ళు ఎందుకు ఇచ్చారని డబ్బులు? వాళ్ళ సొమ్ము డబ్బులు ఇచ్చాకే ఇది పేదల సొమ్ము అనేది, గవర్నమెంట్ లాంటిది, ప్రతి ఒక్కరికి ఉండే ఎక్కువ ఉంది. వాళ్ళు కూడా చేసుకొని చెప్పినాము కదా మేమే వద్దన్నా మరి చెప్పండి. మా మీద వెళ్తున్నారు, సీనాకి డబ్బులు ఇచ్చాము రమ్మను నిరూపించమను. సీనాకి ఎంత డబ్బులు ఇచ్చినా నిరూపించాలని. నాకు ఈడగాల, నాకు డబ్బులు ఇచ్చాడు, నాకు ఈడగాల. బంగారు గొలుసు నేను కూడా చెప్తా, ఏదేదో ఇచ్చారంట, బంగారు గొలుసు బైక్ అవన్నీ. అదే నేను కూడా చెప్తా, నేనేం చెప్తా. నాకు కూడా లక్ష రూపాయలు లెక్క అని చెప్తా. వాళ్ళు నమ్ముతారా? వాళ్ళు నిరూపించాలి కదా. నేను లక్ష రూపాయలు ఇచ్చిన లెక్క నిరూపించాలి కదా. వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారో వాళ్ళు నిరూపించాలి. నాకు నిరూపించకపోతే మీరేం చేస్తారు? నేను ఏమని చేస్తా? నేను ఇచ్చిపెట్టాను కాదు. నేను నాకు తప్పుడు ప్రసారం వచ్చిన తర్వాత నేను ఇంతవరకు ఎవరిని ఏది మాట్లాడలేదు, ఎవరినే కానీ ఏది మాట్లాడాలి. మేము మనకేం అవసరం చెప్పు. వాళ్ళ మాదిరి ఇచ్చేవారు కాదు, మేము గౌరవంగా బతికేవాళ్ళు. మేము గౌరవంగా బతుకుతున్నాం, ఇప్పుడు కూడా గౌరవంగా బతుకుతున్నాం. వాళ్ళ మాదిరి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ ఆఫీసుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరగండి. నేను నాకే అవసరం. నేను దౌర్జంగా నేను ఖచ్చితంగా నిజాతిగా బతుకుతున్నాను. నేను మీరు మాదిగా మానవులని తిట్టించారు, అగ్రకులాలతో అంటారు, దానికని చెప్తారు. మాదిగా మాల ఉండేది ఈడ ఎవ్వరు వాళ్ళు ఎవ్వరు లేరు. మాదిగా మాల సుగాల ఎరికల మొత్తం వీళ్ళే ఉండేది, ఎవరు లేదు. నేను వెళ్ళుకోండి ప్రతి కులము ఉందినా అంటే కమ్మలు పేదలు లేరా, రొడ్లు పేదలు లేరా అంటే రొడ్లు కోటీశ్వరులు ఉన్నారా, కమ్మలు కోటీశ్వరులు ఉన్నారా అంటే రొడ్లు కోనాయము, మాదిగమ్మల కోనాయము, సుగాల ఎరుకలు కోనాయము అంటుంది ఉంటుందా? అదే అంబేద్కర్ రాసినది. ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఒకటే రాసిన అంబేద్కర్, అందరికీ వర్తించాలని రాసిన అంబేద్కర్. మాకు ఒకరికే రాయలా. అదన్నా మీ ముందు ఇన్ని మాటలు మాట్లాడిన ఆ వ్యక్తికి ఏమని వార్నింగ్ ఇస్తాను? అది చెప్తాను కదా. అదే రామూర్తి అన్న, నేను గినంత బాగుంటే దాని కథ వేరుగా ఉంటుంది. ఇంతవరకు నీకు పెద్దలని చెప్పి ఎంతో గౌరవిస్తాను. ఇప్పుడు కన్నా మానుకో, లేదా నిరూపించుకోగలని చెప్తే బాగుండు. రామూర్తి అన్న, నువ్వు పెద్దడైనావు, అసలు నువ్వు అసలు